దగ్గరకు వస్తారు. ఒక్క నిమిషం. యా తిరుపతి రెడ్డి గారు చెప్పండి. బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా కుటుంబ కలహాలతోటి కుమ్ములాటలతోటి పూర్తిగా నిస్సహాయంగా మారిపోయింది. అందుకే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఏమో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. ఇక ఒకే ఒక్క ఆప్షన్ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ. మాకు ఒక అవకాశం ఇవ్వండి, డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే ఇటు తెలంగాణ ఎట్లా అయితే ఆంధ్రప్రదేశ్కి 1000 కోట్ల నిధులు సమకూరుస్తున్నామో అలాగే తెలంగాణలో కూడా 1000 కోట్ల నిధులతోటి అభివృద్ధి చేస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ చెప్తుంది. ఎలా చూడాలి ఈ వ్యాఖ్యలు? రవిచంద్ర గారు నమస్కారం అండి. డిబేట్ లో పాల్గొన్నటువంటి మా సోదరుడు మానవతారాయ్, అదేవిధంగా బీజేపీ ప్రతినిధి, కొంచెం డిస్టర్బ్ చేయకండి. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు నేను డిస్టర్బ్ చేయలేదు. ఇక్కడ ప్రధానంగా బీజేపీ సౌత్ ఇండియా లోపల మొదటి నుంచి వీక్ అండి. దక్షిణ భారతదేశంలో దాని ప్రభావం ఏమైనా ఉందంటే ఉత్తర భారతదేశంలో నుంచి దక్షిణ భారతదేశం మొదటి నుంచి అంతంత మాత్రమే. అంతో ఇంతో కొద్దిగా ప్రభావం కర్ణాటకలో ఉంది, మన తెలంగాణలో కొద్దిగా ఉండే. తెలంగాణలో కూడా ఎప్పుడు కూడా వాళ్ళు <10% అండి. 2014 తెలంగాణ సిద్ధించిన తర్వాత 2014 ఎలక్షన్ లోపల తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని కూడా ఆ పార్టీ సాధించిన ఓట్ల శాతము రమారమి 7% అండి. అప్పుడు 5 సీట్లు గెలుచుకుంది. అంటే వాళ్ళు తెలుగుదేశం వల్ల 15 సీట్లు, వీళ్ళు ఒక 5 సీట్లు గెలుచుకున్నారు. తదనంతర కార్యక్రమాలు మనం చూసాం, రాజకీయ పరిణామాలు చూసాం. తర్వాత 2018లో ఒంటరిగా పోటీ చేశారు. ఎందుకంటే తెలుగుదేశంతో విడిపోయి ఒంటరిగా పోటీ చేశారు. ఒంటరిగా పోటీ చేసినప్పుడు వాళ్ళకి వచ్చిన సీటు ఒక రాజాసింగ్ గారు మాత్రమే గెలిచారు. అప్పుడు కూడా గదే 6-7% లిమిట్ అయ్యారు. తర్వాత ఏమైందంటే 2023లో రాజకీయంగా పరిణామాలు చాలా చేంజ్ అయినాయి. ఇక్కడ బీజేపీ ఏం చేసిందంటే తను బలంగా లేని చోట రహస్య స్నేహితులను పెట్టుకుంది. అన్ని చాలా సౌత్ ఇండియా లోపల ఇప్పుడు మొన్న కేసీ వేణుగోపాల్ గెలిపించాలని కేరళ లోపల కూడా విజయన్ అంటే సిపిఎం పార్టీని ఓడించాలి, కేసీ వేణుగోపాల్ గెలిపించి ముఖ్యమంత్రి చేయాలని రహస్య ఒప్పందం లోపల అక్కడ చాలా బలంగా పనిచేసింది. అంటే ఎంత సహకరించాలో కాంగ్రెస్ పార్టీకి అంత సహకరించింది. అక్కడ కమ్యూనిస్ట్ పార్టీని బొందబెట్టే కార్యక్రమంలో దిగ్విజయంగా కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. అదే విధంగా ఇప్పటి నుంచో నలుసుగా ఉన్నటువంటి డిఎంకే రాజకీయంగా ఇబ్బంది పెట్టాలి, ఒక్క దెబ్బకు 2 డిఎంకేని ఏఐడిఎంకే రెండింటిని కూడా ఖతం చేయాలి పొలిటికల్ మ్యాప్ లోకి అని చెప్పేసి రహస్య స్నేహితుడు విజయ్ అనే ఆయన టీవీకి పార్టీ స్థాపించేసి ఎంత సహకరించాలంత సహకరించేసి అక్కడ దశాబ్దాల కాలం నుంచి మిత్రుడుగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచినటువంటి స్టాలిన్ దూరం చేసింది. అంటే ఇక్కడ రాజకీయంగా లబ్ధి పొందింది ఎవరన్నా ఉంటే తమిళనాడు పాలిటిక్స్ లో బీజేపీ. ఇక బీజేపీతో కాంగ్రెస్ తో ఎప్పటికి కూడా స్టాలిన్ కలవడు అక్కడ. అదే విధంగా పశ్చిమ బెంగాల్లో చేశారు. అదే విధంగా కర్ణాటకలో మరో ప్రాంతీయ పార్టీని జనతాదళ సెక్యులర్ పార్టీ పూర్తిగా బొందబెట్టేసి అక్కడ కూడా ఎస్టాబ్లిష్ ఎట్లా చేశారంటే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ లాగా ఎస్టాబ్లిష్ చేశారు. బీజేపీ గెలుస్తుంది లేదంటే కాంగ్రెస్ గెలుస్తుంది. అక్కడ హాస్య మిత్రుల కోసం పనిచేస్తా ఉంది. ఇక తెలంగాణలో కూడా అదే రాజకీయానికి ఊపిరి పోసింది. 2023లో ఆగర్భశక్తి అయినటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా అభ్యర్థిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి పూర్తి సహకారాలు అందించి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని చేయడంలో అప్పుడు బండి సంజయ్ పార్టీ అధ్యక్షుడు కూడా ఆయన దించేసి ఒక కిషన్ రెడ్డి గారిని తీసుకొచ్చేసి సంపూర్ణ సహకారాలు రేవంత్ రెడ్డి గారికి అందించి, ఎందుకంటే ప్రత్యక్షంగా కేసీఆర్ గారికి కొట్టలేని పరిస్థితి తెలంగాణ లోపల. కాబట్టి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసి అదే రేవంత్ రెడ్డి గారు తన గురువు గారు అయినటువంటి చంద్రబాబు గారు, అదే విధంగా ఆది గురువు అయినటువంటి నరేంద్ర మోడీ గారు డైరెక్షన్ పనిచేస్తున్నారు. పెద్దన్న చిన్నన్న పాత్ర పోషిస్తూ చక్కగా ఇప్పుడు మోడీ ఈ గుంపు మేస్త్రి గారు ఇద్దరు కలిసి చక్కగా పనిచేస్తా ఉన్నారు. అనేక వేదికల మీద చూసినాం. రేవంత్ రెడ్డి గారు కూడా పదే నాకు గురువు గారు చంద్రబాబు నాయుడు గారు ఆదర్శం అంటున్నారు, నరేంద్ర మోడీ గారు డైరెక్షన్ లో పనిచేస్తానని పబ్లిక్ వేదికల్లో చెప్తున్నాడు. ఈయన పాల్గొంటున్న బహిరంగ సభల్లో సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ జెండాలు, తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించాలని చెప్తున్నాడు. ఇదంతా కూడా ఒక కుమ్మక్కు రాజకీయం నడుస్తా ఉంది. నిన్నటికి నిన్న సిపాక్ సర్వే వచ్చింది. సిపాక్ సర్వే అనేది చాలా నమ్మదగ్గది. మన 2023లో కూడా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుందని చెప్పిన సర్వే కూడా ఇదే. వాళ్ళు ఏ నెంబర్స్ ఇచ్చినా అవే ఇచ్చినాయి. నిన్నటికి ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగితే 85 సీట్లతో విజయదుంది విభోగించబోతా ఉంది. 23 సీట్లతో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతా ఉంది. బీజేపీకి 5 నుంచి 6 సీట్ల కంటే ఎక్కువ రాదని సిపాక్ సర్వే వచ్చింది. అదే విధంగా ఇవన్నిటి మనం క్రోడీకరించిన తర్వాత మనం రాబోయే రోజుల్లో కూడా బీజేపీ పార్టీ మొన్న జూబ్లీస్ ఎన్నికల్లో కూడా అదే చేసింది. ఒంటరిగా పోటీ చేసి ఒక సహకారం కాంగ్రెస్ పార్టీకి అందించింది. ఇదే పార్టీ పోషించబోతా ఉంది. రహస్య స్నేహితులైనటువంటి రేవంత్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలనేటువంటి ఒక తాపత్రయంతో టీఆర్ఎస్ పార్టీకి ఇబ్బంది పెట్టాలనే తాపత్రయంతో ఒంటరిగా పోటీ చేస్తాను వస్తుంది. ఇక్కడ గెలిచేంత సీన్ లేదు. ఎప్పుడు కూడా <10%
మొన్న ఒక్క పార్లమెంట్ ఎలక్షన్ లోపల ఇద్దరు రేవంత్ రెడ్డి ఉన్న బీజేపీ రెండు రహస్యంగా ఒప్పందాలు చేసుకుని బలహీనమైన అభ్యర్థులు వాళ్ళు వీళ్ళు నిలబెట్టడం, వాళ్ళు బలహీన అభ్యర్థులు పెట్టడం, కాంగ్రెస్ బీజేపీ రహస్య ఒప్పందం చేసుకోవడం వల్ల మొన్న బీఆర్ఎస్ పార్టీకి గడ్డు పరిస్థితి కల్పించారు. కానీ అది నిజంగా రియలైజ్ అయ్యారు కాబట్టి మున్సిపల్ ఎలక్షన్ లోపల రియలైజ్ అయ్యి బీజేపీ పార్టీని బోధపెట్టి మళ్ళీ గదే 15% పడగొట్టారు. 35% ఉన్నటువంటి ఓట్ బ్యాంకులు 15% పడగొట్టారు. ఇప్పుడు మొన్న బండి భగీరథ ఉదయం తర్వాత బీజేపీ పార్టీ పూర్తిగా కనుమరుగే పరిస్థితి ఏర్పడ్డది. అందుచేతనే ఇవాళ ఈటల రాజేందర్ గారి మీద బండి సంజయ్ అనుచరుడు ఇవాళ వాల్ పోస్టర్లు వేయించడం ఇవన్నీ చూస్తా ఉన్నాం. అక్కడ అంతర్గత కుమ్ములాటలు తయారైనాయి. కాంగ్రెస్ పార్టీ ఇంకా మితిమీరిపోయినాయి అంతర్గత తిరుపతి రెడ్డి గారు స్వయంగా మీనాక్షి నటరాజన్ గారిని ఓడించడంలో ముఖ్య భూమిక రేవంత్ రెడ్డి గారు పోషించారు అనే దానికి నారాయణపేట జిల్లాలో ఒక లీడరు ఏదో అత్యాచారం గడ చేస్తే దానికి సంబంధం లేని మీనాక్షి నటరాజన్ మీద గాంధీ భవన్ అడ్రస్ పెట్టి ఒక క్రిమినల్ కేసు నమోదు కావడం, దాన్ని బీజేపీ పాలిత రాష్ట్రమైనటువంటి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రికి అందించడం, వాళ్ళు దాన్ని ఉపయోగించుకొని అక్కడ మీనాక్షి నటరాజన్ అనర్హులను ప్రకటించడం ఇవన్నీ చూస్తున్నాం. బీజేపీ రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు ఒకటై ఒక జగన్నాథాన్ని తెరలేపారు.